భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లోనూ విచిత్ర ఘటన జరిగింది. 14వ వార్డుకు చెందిన బండారు నాగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటు వేయాలని వార్డులోని మహిళలకు ఒక్కొక్కరికి 500 చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత అతనికి 30 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటమితో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు కాలనీలోని మహిళలతో తన దగ్గర ఓటుకు డబ్బులు తీసుకుని ఓటు వేయకుండా వేరే వాళ్లకు వేశారని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అతని డబ్బులు తిరిగి ఫోన్ పే చేశామని, మహిళలను కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు 500 అని పంచిండు, అందరూ ఇచ్చిండు. అందరు ఇచ్చినట్టు అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాం. ఓట్లు వేయలేదు, నాకు ఏమి ఓట్లు పడలేదు. నాకు 30 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి. నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. వేసే ముందు వచ్చి ఇంటింటికి తిరిగి నేను పలానా వార్డుకి నేను వార్డు మెంబర్ గా నిలబడతానని మమ్మల్ని అడిగి వార్డు మెంబర్ గా నిలబడితే మేము ఓకే అంటే సరే మీరు నిలబడండి, నేను మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము ఆయనకు మాట ఇచ్చినామా. అందరూ ఇచ్చినట్టు ఆయన కూడా మాకు డబ్బులు ఇచ్చిండు. ఇంటికి వచ్చి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడిండు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు బేషరతుగా వచ్చి మాకు క్షమాపణ